హాయ్ అండి, ఇవాళ మనం చింతపండు పులిహోర చేద్దాము. ముందుగా పోపు దినుసులు, ఎండుమిర్చి, గిన్నెలో ఆయిల్ వేసి కొన్ని ఎండుమిర్చి వేస్తాం, కరివేపాకు, శనగపప్పు, కొంచెం గుండు మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం అయ్యాక ఇందులో పసుపు, ఇంగువ, కొంచెం చక్కెర, చింతపండు రసం, చింతపండు రసాన్ని చిక్కగా తీసుకొని గుజ్జుని ఇందులో వేసుకోవాలి. కొంచెం చింతపండు ఉడికాక మనం ముందుగా అన్నం వండి అందులో ఉప్పు వేసి మిక్స్ చేసి పెట్టాలి. కొన్ని పల్లీలు ఆయిల్ వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి పైన వేసుకోవడానికి. ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు. ఒక్కోసారి నేను అందులో రైస్లో నువ్వుల పొడి కూడా వేసి చేస్తాను. ఇప్పుడు ఈ పోపు అనేది ఇందులో రైస్లో వేసేసేయాలి. పెట్టి స్టవ్ మిక్స్ చేయాలి. కొద్దిసేపు ఈ చింతపండు వాటర్లో ఇది ఉడికితే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా పట్టుకుంటుంది రైస్కి. ఒక 5 minutes రైస్ ఇందులో ఉంచాలి. కొత్తిమీర వేయాలి. వేసి మిక్స్ చేయాలి. చూస్తుంటేనే టెంప్ట్ అవుతున్నాం, అంత బాగుంది పులిహోర అయితే. కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోవాలి, పులుపులుగా బాగుంటుంది. చక్కెర కూడా వేసాం కదా, పుల్లగా తీయగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సర్వ్ చేసుకోవాలి కొంచెం పల్లీలు వేసుకొని. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.